హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా ఎగ్ హరియాలి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇది మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. జనరల్గా మనము రకరకాల బిర్యానీస్ చేసుకుంటూ ఉంటాం కదా, రెడ్ కలర్లో, ఒకసారి మనం గ్రీన్ కలర్, ఇలా రకరకాలుగా చేసుకుంటాం కదా. అలాగే ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను. ఈజీగా చేశానండి. ఇది మరీ చెప్తున్నాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, ఒక 3-4 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇవి మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇది మనం ఈజీగా చేస్తున్నాం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవడం, మళ్ళీ అలా గార్నిష్ చేయడం ఇవన్నీ ఏం లేదండి. సింపుల్గా చేస్తున్నాం కాబట్టి మనం కడాయిలోనే మన ఆనియన్స్ అనేవి ఎర్రగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకోండి. ఇవి కూడా మీ క్వాంటిటీని బట్టి మీరు టమాటాలను ఎక్కువ చేసుకోవడం లేదా తగ్గించడం చేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నారనుకోండి, కొంచెం టమాటా ఎక్కువ వేసుకోండి. దీని నుంచే మనకి గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి టమాటా వేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా, మీ స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చీలు, పెరుగు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇది వేసుకొని కలిపేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలా, ఇది కంపల్సరీ వేసుకోండి. కొద్దిగా ఉప్పు, బిర్యానీ మసాలా ఇది వేసుకొని, బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నాను. మీకు ఈ రెసిపీ త్వరలోనే పోస్ట్ చేస్తాను. లేదంటే మీరు బయట ఏదైనా బిర్యానీ మసాలా వేసుకోండి. అది కూడా వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని ఇక కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మీరు బిర్యానీస్ అసలు మాకు కొంచెం కష్టము రావడం లేదు అనే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ అయినా, అసలు పిల్లలు హాస్టల్లో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడున్నా, బయట ఎక్కడన్నా ఉన్నా వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మీరు రెడీ చేసుకున్న ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఎన్నన్నా వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ వేసుకొని కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరి చూసుకొని తక్కువగా ఉంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఎగ్స్ వేసుకొని, అలాగే రెడీ చేసుకున్న రైస్, కంప్లీట్గా కుక్ అయిన రైస్, అంటే మీకు మనం బాస్మతి రైస్ బిర్యానీకి ఉడికించుకుంటాం కదా, అలాగే సేమ్ అందులోనే కొంచెం జీలకర్ర, కొత్తిమీర, హోల్ గరం మసాలా అన్నీ వేసి రెడీ చేసుకున్న రైస్. చూసారు కదా, ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయిన రైస్ వేసుకొని, సేమ్ మనము బిర్యానీకి ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో, కాకపోతే అది ఒక 60% అలా ఉడికించుకుంటారు కదా, అలా చేసుకోకండి, కంప్లీట్గా బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని దీని మీద ఇష్టం ఉంటే గార్నిష్ చేసుకోండి, లేకపోతే నేను చేసిన విధంగా సింపుల్గా ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు దమ్ము పెట్టండి. ఎందుకంటే మనకి రెడీ అయిపోయిన రైస్, ఆల్రెడీ మసాలా రెడీ అయిపోయింది కాబట్టి జస్ట్ 2 మినిట్స్ సిమ్లో దమ్ము పెట్టుకోండి. ఇంకా మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. నార్మల్ బిర్యానీకి టేస్ట్ ఏమాత్రం తగ్గదండి, అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కావద్దు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.